అందరికీ నమస్కారం. జీవనయానం ఆడియో స్టోరీస్ అండ్ మోటివేషనల్ వ్లాగ్స్కు స్వాగతం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగంలో ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి అంశంలో రెండవ భాగానికి స్వాగతం. మహాచార్యులందరూ అపకారాన్ని ప్రతిఘటించవద్దని, ప్రతిఘటించకుండా ఉండటమే అత్యున్నతమైన నైతిక ఆదర్శమని బోధించారు. మనలో ఏ కొందరమో ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే సాంఘిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, దుర్మార్గులు మన ఆస్తులను ప్రాణాలను హరిస్తారని, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారని మనందరికీ తెలుసు. ఇటువంటి అప్రతిఘటనను ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు సంభవిస్తుంది. అయినా అపకారాన్ని ప్రతిఘటించవద్దు అనే బోధనలోని సత్యాన్ని సహజంగానే మన అంతరంగంలో మనం ఎరుగుదుము. ఇది మహోన్నత ఆదర్శంగా మనకు కనిపిస్తుంది. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవ కోటిలో అత్యధికులను నిరసించినట్లవుతుంది. అంతేకాదు, వారు ఎల్లప్పుడూ అధర్మమే చేస్తున్నారన్న భావన కలిగించి వారి సమస్త కార్యాలలోనూ మనస్సును సంశయాలకు లోను చేస్తుంది. లోకులకు కార్యాచరణలో మనోవ్యధ కలిగించడం కూడా సంభవిస్తుంది. దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరం చేసే ఇలాంటి ఆత్మ నిరసనం తక్కిన దౌర్బల్యాల కంటే అధికమైన పాపానికి కారణమవుతుంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతనద్వారం ఇంతకు మునిపే తెరవబడి ఉంటుంది. ఒక దేశం విషయంలో కూడా ఇది నిజం. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండడమే మన ప్రథమ ధర్మం. ఎందుకంటే అభివృద్ధి చెందడానికి మొదట మనలోనూ తరువాత భగవంతునిలోనూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తికి భగవంతునిలో విశ్వాసం కలగటం కలలోని మాట. కర్తవ్యం, నీతి వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయని గుర్తించక తప్పదు. కాబట్టి చెడును ప్రతిఘటించే వ్యక్తి ఎల్లవేళలా తప్పు చేస్తున్నాడని, ప్రతిఘటించడం దోషమని చెప్పలేం. పరిస్థితులను బట్టి చెడును ప్రతిఘటించడం మానవుడి కర్తవ్యం కూడా కావచ్చు. ప్రతిఘటించకుండా ఉండడం అత్యున్నత ప్రేమాదర్శమని చెబుతూ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో తన శత్రువులు తనకు బంధువులు, ఆప్తులు అవటం చేత యుద్ధం చేయడానికి నిరాకరించినందుకు శ్రీకృష్ణుడు అతన్ని కపటి అని, పిరికివాడని భగవద్గీత 2వ అధ్యాయంలో పలికాడు. భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని చదివి పాశ్చాత్యులైన మీలో అనేక మంది ఆశ్చర్యపడవచ్చు. సమస్త విషయాలలో విపరీత పరమావధులు, ఎక్స్ట్రీమ్స్ ఒకదానినొకటి పోలి ఉంటాయి. అత్యంత అనుకూల పరిస్థితి ఎక్స్ట్రీమ్ పాజిటివ్, తీవ్ర ప్రతికూల పరిస్థితి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఒకే విధంగా ఉన్నట్లు తోస్తుంది. ఇది మనందరము గ్రహించవలసిన గొప్ప గుణపాఠం. ఒక నిర్దిష్ట పౌనఃపున్య పరిధిలో ఉన్న కాంతిని మాత్రమే చూడగలం. ధ్వని విషయం కూడా ఇలాంటిదే. మానవ గ్రాహక పరిధిలో ఉన్న ధ్వనిని మాత్రమే వినగలం. ఆ పరిధులకు ఆవల ఉన్న కాంతిని చూడలేము, ధ్వనిని వినలేము. ప్రతిఘటనకు అప్రతిఘటనకు మధ్య ఉన్న భేదం కూడా ఇలాంటిది. బలహీనత, సోమరితనం వల్ల ఒకడు ప్రతిఘటించలేడు. ప్రతిఘటించకుండా ఉండడం అతడికి ఇష్టం లేక కాదు, శక్తి లేక. మరొకడు తను తలిస్తే తిరగలేని దెబ్బ కొట్టడానికి సమర్థుడనని ఎరుగును. కానీ అతడు కొట్టకుండా ఉండటమే కాక తన శత్రువులను ఆశీర్వదిస్తాడు. దౌర్బల్యంతో ప్రతిఘటించిన వాడు పాపం చేస్తున్నాడు. కాబట్టి తాను ప్రతిఘటించినందువల్ల ఎలాంటి మేలు పొందజాలడు. ఇక రెండోవాడో ప్రతిఘటిస్తే పాపానికి ఒడిగట్టిన వాడవుతాడు. బుద్ధుడు సింహాసనాన్ని చక్రవర్తి పదవిని పరిత్యజించాడు. అలాంటిదే యథార్థమైన త్యాగం అంటే. కానీ త్యజించడానికి ఏమీ లేని బికారి విషయంలో త్యాగమనే పదానికే ఆస్కారం లేదు. కాబట్టి ఈ అప్రతిఘటనను గురించి, అహేతుక ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు నిజంగా వీటి గురించి మన భావన ఏమిటో, ఎంతవరకు మనకు ఇవి అర్థమయ్యాయన్న విషయమై జాగ్రత్త వహించాలి. ప్రతిఘటించే శక్తి మనలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. శక్తి ఉండి కూడా దానిని త్యజించి మనం ప్రతిఘటించినట్లయితే
ప్రేమపూర్ణ ప్రేమపూర్ణమైన ఘనకార్యం చేసిన వారమవుతాం. కానీ ప్రతిఘటించే శక్తి లేక మహోన్నత ప్రేమోద్దేశాలతో ప్రేరేపితులమయ్యామని ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నిస్తే చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమవుతాం. అర్జునుడు యుద్ధరంగంలో తనను ఎదిరించి ఉన్న మహాసైన్య సమూహాన్ని చూసి పిరికివాడయ్యాడు. దేశం పట్ల, రాజు పట్ల అతడు నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మాన్ని అతడి ప్రేమ మరపించింది. శ్రీకృష్ణుడు అతన్ని కపటి అనడానికి కారణం ఇదే. ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావు కానీ నీ చేతులు నీ పిరికితనాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి లే, పోరాడు. ఇదే కర్మయోగ ప్రధాన ఆదర్శం. అప్రతిఘటనే మహోన్నత ఆదర్శమని, శక్తి యొక్క అత్యున్నత వికాస స్థితి అని, చెడుని ప్రతిఘటించడం కూడా ఆ మహోన్నత ఆదర్శాన్ని సాధించేందుకు ఒక మెట్టు అని తెలుసుకున్నవాడు కర్మయోగి. ఈ మహోన్నత ఆదర్శాన్ని పొందడానికి ప్రారంభ దశలో చెడును ప్రతిఘటించడమే మానవుడి కర్తవ్యం. అందుకై అతన్ని పాటుపడనివ్వండి, పోరాడనివ్వండి, భుజమెత్తి సూటిగా కొట్టనివ్వండి. ప్రతిఘటించగల శక్తిని గడించిన తరువాతే అప్రతిఘటనం సద్గుణమవుతుంది. ఇంతటితో ఈనాటి ధారావాహిక కార్యక్రమం సమాప్తం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. విన్నందుకు ధన్యవాదాలు.